కోటిన్నర పెట్టి అమ్మాడండి కారు పవన్ కళ్యాణ్. కోటిన్నర పెట్టి బెంచ్ కారు. ఆ నారాయణ కొడుకు ఎవడో మన నారాయణ కొడుక్కి ఆ బ్రేక్లు ఇవ్వలేదండి పవన్ కళ్యాణ్. కారు అమ్మేసి కోటిన్నర పెట్టి అమ్మినాడు, బ్రేక్లు ఇవ్వద్దు చేయాలండి బాబు. బ్రేక్లు ఎందుకు, బ్రేక్లు తీసుకోవడం ఎందుకు, పాప మళ్ళీ చూసుకోకుండా వేసి వెళ్ళిపోయేలా ఉందండి. అదే వచ్చి చిన్న వయసు అండి బాబు, ఇద్దరు ఫ్రెండ్స్ అంట, ఇద్దరు ఒకసారి చూసుకుంటారు. నిద్రపోయారు చూసారా. కోటిన్నర అమ్మే ఇచ్చినాడు. బ్రేక్లు ఎంత అండి, బ్రేక్లు పెద్ద విషయం కాదు. ఆ బ్రేక్లు ఇవ్వకుండా కారు దాసేసుకున్నాడు, ఇచ్చేసాడు. కోటిన్నర అట్టుకుని వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్. వీడేమో బ్రేక్లు లేకుండా ఇల్లు తిరిగేసాడు. చూసుకోవద్దే వెళ్ళండి, బ్రేక్లు ఇచ్చాడో లేదో అనుకొని కుర్రోళ్ళు చెక్ చేసుకోవాలి కదా. చెక్ చేసుకొని వాడుకోవాలి. ఇంటికి కట్టుకెళ్ళిపోయి పూజ అది ఇది చేయించుకొని నిమ్మకాయలు కట్టుకొని వాడుకోవాలి. ఆ నిమ్మకాయలు కూడా కట్టి ఉంటారు, అందుకని గుద్దేస్తుంటారు వాళ్ళు. అంతేంటి, ఆ నిమ్మకాయలు కట్టుకొని ఒప్పుగా పూజ చేయించుకొని వాడుకోవాలి. బ్రేక్లు ఉన్నాయో ఏమున్నాయో. సార్ ఇది ఒకరి చావుకు సంబంధించింది. అలాంటి కారు నాకు ఉండేది, కానీ అది నాది కాదు. నేను అది ఎప్పుడు, ఎందుకంటే నేను దాన్ని ఇన్స్టాల్మెంట్లు కట్టలేక ప్రతి మంత్ అమ్మేసాను. అందుకని కాకపోతే అది నాకు పొద్దునే నాకు ఎవరో ఫోటోగ్రాఫ్ చూపించారు. అది నెక్స్ట్ మోడల్ అండి, దాని తర్వాత వచ్చిన మోడల్. నమస్తే. అవేర్నెస్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ టు కామన్ మ్యాన్, సామాన్యుడికి సామాజిక భద్రతపై అవగాహన. ఈ ప్రోగ్రామ్ ఇంత హ్యూజ్ సక్సెస్ చేసిన జనసేన ఫాలోవర్స్ అందరికీ థ్యాంక్స్ అలాట్. 1 lakh వ్యూస్ ఫర్ 70 minutes లాంగ్ వీడియో ఇస్ నాట్ ఎ జోక్ అండి. థ్యాంక్స్ అలాట్. అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ మై టీమ్. బాలాజీ గారగా, నిమ్మల సత్యనారాయణ, నవీన్, వంశీ, ఆర్సిటీ, వీళ్ళందరూ లేకపోతే ఐ మైట్ బి ద ఫేస్ ఆఫ్ ద వీడియో, కానీ వీళ్ళు లేకపోతే అవ్వబోతుంది. ఇదంతా ఒక ఎత్తు అండి, పని చేయటం ఒక ఎత్తు. దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళిన పేజెస్ అండి. ఐ మీన్ నేను ఒక రా డేటా ఇచ్చేస్తే ఆ వీడియోని వాటిని ఒక సిస్టమేటిక్గా తయారు చేసి ఎడిట్ చేసి ఎంతో పని పెట్టుకున్న జనసైన్యం పేజ్ అండ్ తయారు చేసిన తర్వాత దీన్ని సొసైటీకి పనికొస్తుందనే ఒక ఉద్దేశంతో ఇంకా ప్రమోట్ చేసిన పేజెస్ అండి. జనస్వరం, జనగాళం, జన సైనికులు, మీ పేజెస్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ కమింగ్ టు ద పాయింట్, ప్రతి ఒక్కరికి ఏదో చేయాలని ఒక తపన అయితే ఉంది, కానీ ఎంత ఖర్చు అవుతుంది, ఎలా చేయాలని ఒక డౌట్ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్లు పని చేసామండి మేము. ఐ మీన్ ఈ ప్రోగ్రామ్ మొత్తం చేయడానికి మాకు అయిన ఖర్చు 5గురికి కలిపి మేము 3500 ఖర్చు పెట్టాం అంతే, నథింగ్ మోర్ దెన్ దట్. అండ్ ఏంటి అంటే ఇన్సూరెన్స్ అండి, 60 రూపీస్ పర్ హెడ్ ఇన్సూరెన్స్ చేయించాం. అక్కడికి వచ్చిన 10 మందికి ఒక 4-5 కోకోకోలా సీసాల్లో కొంచెం కోకోకోలా తీసి ఇచ్చాం, సమ్ సాఫ్ట్ డ్రింక్. అండ్ కుర్చీలు అయ్యి నిమ్మల సత్యనారాయణ గారు ఊళ్ళో ఆర్గనైజ్ చేశారు. మైక్ లేదు, ఏం లేదు, ప్రొజెక్టర్ అండ్ మైక్, స్పీకర్ ఒకటి. ఐ మీన్ నేను ఫారినర్స్ కొంతమంది చేసిన ఇంటర్వ్యూ అని చూసారు, అది జనాలకు చూపించి బయట దేశాల్లో ఎలా ఉందని చెప్పడం కోసం తీసుకొచ్చిన ప్రాజెక్టర్. అవి బాలాజీ గారు ఆయన సొంతగా తీసుకొచ్చారు, విచ్ యూ మే నాట్ నీడ్ ఇట్, మీకు అవసరం ఉండకపోవచ్చు. సో ఒక 50 మందిని కూర్చోబెట్టి చేయడానికి మాకు అయిన ఖర్చు 3500 అండి. అండ్ టీసీసీ, ఐ మీన్ లోకల్ కేబుల్ టీవీ అన్ని తీసుకెళ్ళడానికి మనకైన ఫ్యూల్ ఎక్స్పెండిచర్ అంతే, ఇంకా అంతకుమించి ఏమీ లేదు. ప్రతి ఊళ్ళోనూ డెఫినెట్గా ఇది మాత్రం తీసుకురండి, లోకల్ న్యూస్ ఛానల్కి చూపించండి, వాళ్ళు అడిగితే డెఫినెట్గా వేస్తారు. అండ్ ఈ ప్రోగ్రామ్ చేయడానికి గల ముఖ్య కారణం, ఇప్పుడు మీరు ఇందాక ఒక వీడియో చూశారు కదా, ఒక పెద్ద ఆవిడ చెప్పిన దాని ప్రకారం నాకు ఆ మనిషి మెంటాలిటీ ఎలా అర్థమైందంటే, మనిషి చాలా మంచిదండి, ఎవరికో దెబ్బ తగిలిందన్న ఎవరు బాధల్లో ఉన్నారంటే పాపం జాలి పడుతుంది, అయ్యో పాపం అంటుంది. దాంతోపాటు అసలు అది నిజమా కాదని అవగాహన రాహిత్యం ఉంది ఆవిడకి తెలవదు, అమ్మాయికి రాదు. కానీ ఈవిడ కూడా ఓటేసి హక్కు ఉందండి, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే ఇప్పుడు ఒక డాక్టర్ నుంచి ఒక వెల్డర్ వరకు ఏ పని చేసేవాళ్ళకన్నా ట్రైనింగ్ ఇస్తున్నాం. డ్రైవర్కి పైలట్ ట్రైనింగ్ అవ్వచ్చు, కార్ డ్రైవింగ్ అవ్వచ్చు, ఎవరికైనా ట్రైనింగ్ ఇస్తున్నాం. అలాగే ఓటు వేసే వాళ్ళు కూడా ఓటు ఎందుకు వేస్తున్నాం అనే అవగాహన ఉండాలండి. వీ హ్యావ్ టు ట్రైన్ ద పీపుల్ అబౌట్ ద ఓట్. అంటే ఓటు వేయటం ఎందుకు, సరే ఓటు ఎందుకు వేయాలి, ఎవరికి వేయాలి, వేసిన తర్వాత నీ సామాజిక హక్కుల్ని నువ్వు ఎలా కాపాడుకోవాలి, సాధించుకోవాలి. అంటే ఓటు వేయడానికి ముందు ఇందాక మేము చెప్పింది అదే, మేము చెప్పిన వీడియోలో అయితే ఓటు ఎందుకు వేయాలి ఇదంతా చెప్పాం. తర్వాత అది ఎవరికి వేయాలని మేనిఫెస్టో ఎలా వాడాలి, సెకండ్ ఇది. తర్వాత వేసిన తర్వాత మీ హక్కులు, అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి, రాజకీయ నాయకుల నుంచి అయితే, మున్సిపాలిటీ నుంచి అయితే, వేరు డిపార్ట్మెంట్ల నుంచి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మన హక్కులు మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి. డబ్బులు తీసుకోకుండా ఓటు వేసినప్పుడు నీకు వచ్చి హక్కులు ఏంటి అనేది ఒక క్లారిటీ ఇవ్వాలండి. ఎందుకంటే మనం ఒక సేవ అని మొదలు పెడతాం, తప్పు కాదు, మంచిదే. కాకపోతే ఇవాళ భోజనం పెట్టారు, రేపు ఇంకొకళ్ళు వచ్చి సేవ అని మళ్ళీ భోజనం పెట్టారు, 3వ రోజు వాళ్ళు ఇంకెవరు వచ్చి పెడతారని చూస్తారు. అలా కాదు,
వాళ్ళ సామాజిక భద్రత అనేది అంటే వాళ్ళంతా అది సంపాదించుకోవడం ఎలా అంటే ఇప్పుడు మేము ఇన్సూరెన్స్ చేయించాం, నువ్వు నీకు గవర్నమెంట్ నుంచి ఇది ఆటోమేటిక్గా రావాలి, ఇలాంటిది వస్తే నీకు వచ్చి బెనిఫిట్ ఇది అనేది. ఇప్పుడు మీరు భోజనం పెట్టినా నువ్వు ఇలాంటిది పర్మనెంట్గా ఎలా సంపాదించుకోవాలనేది చెప్పండి. మేము ఇన్సూరెన్స్ ఇచ్చి అదే చెప్పదలుచుకున్నాం. ఇవన్నీ మీకు ఆటోమేటిక్గా జరగాలి, గవర్నమెంట్ నుంచి ఇవన్నీ రావాలి. ఆ ఇన్సూరెన్స్ కూడా ట్యాక్స్ కడతాం తెలుసా, మనం ఇన్సూరెన్స్ మీద కూడా ట్యాక్స్ తీసుకున్నాం, ప్రొవైడ్ చేయాల్సిన చేయకుండా ట్యాక్స్ తీసుకున్నారు. ఈ అవేర్నెస్ అంతా వాళ్ళకి తీసుకొచ్చి ఉద్దేశమే ఈ ప్రోగ్రామ్ అండి. 10 మంది కలిసి ఒక మేకన కుక్క అంటే జనాలు కూడా ఇది కుక్క అని ఒక స్టేజ్కి వచ్చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ మీడియా ఇస్ డూయింగ్. అలాంటి పరిస్థితుల్లో మనలాంటి వాళ్ళు ఎదరికొచ్చి ఇది కుక్క కాదురా మేకే అని మనం నిజం చెప్పగలిగితే చాలు. వాట్ ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ యాజ్ జనసేన ఫాలోవర్స్ మనం నిజం చెప్తే చాలండి, పని అయిపోతుంది. మనం బొంకక్కలేదు, తప్పులు చెప్పక్కలేదు, అబద్ధాలు చెప్పక్కలేదు, ఉన్నట్టు చెప్పడం. జనాలకి వాళ్ళ సామాజిక భద్రత ఎలా సంపాదించుకోవాలనేది చెప్పుకెళ్ళడం మా ఎజెండా. దీన్ని మేము ఒక ఫేసెస్లో చేయాలనుకుంటున్నాం. ఏంటంటే ఒక 20 మంది ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక 20 మంది కలిసి, ప్రిఫరబుల్లీ మీ ఊళ్ళల్లో ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్కళ్ళు అయితే మరీ మంచిది. మనిషికి నెలకు ఒక 500 పెట్టుకుంటే సరిపోతుందండి. మీరు చాలా వరకు మార్పు తీసుకురావచ్చు. ఏం లేదు, మనిషికి ఒక 500 చొప్పున 20 మంది పెట్టుకున్నారంటే మీరు ఒక 10,000 తయారవుతుంది. ఇందాక నేను చెప్పినట్టు 3,500 అంటే రఫ్లీ మీరు 3 మీటింగ్స్ పెట్టవచ్చు ఆ డబ్బులతో నెలకి. 10 రోజులకు ఒక ఊరు పెట్టుకుంటే వెళ్తే ఒక 10 ఊళ్ళు ఉన్నాయనుకోండి, 10 ఊళ్ళు తిరిగారు. మళ్ళీ మొదటి ఊరికి వచ్చేయండి, రెండోసారి మేనిఫెస్టో గురించి చెప్పండి. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ మొదటి ఊరికి వచ్చేయండి. ఈసారి ఓటు వేసిన తర్వాత మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏంటి, ఇలా ఒక టాపిక్ పట్టుకోవడం, జనాల అవగాహన, అవేర్నెస్ తీసుకురావటం. రొద్దుగా అయస్కాంతంలో ఉండి గుణాలు ఇనుకు కూడా వస్తాయండి. అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఐ హోప్ యూ ఆల్ విల్ ఫాలో దిస్ థింగ్ అండ్ మీరందరూ కూడా దీన్ని చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం అండి. జనాల్లో అవగాహన తీసుకురావడం మనం చేయాల్సిన ముఖ్యమైన పని. వాళ్ళ హక్కులు వాళ్ళు సంపాదించుకోవడం వల్ల చెప్పడం మన ఉద్దేశం. థ్యాంక్స్ అలాట్. అండ్ ఈ వీడియోలో నాకు నచ్చిన ఒక మంచి కాంప్లిమెంట్ అండి, చాలా మంది చూసిన తర్వాత నాకు నచ్చిన ఒక కాంప్లిమెంట్ వీడియో తర్వాత వస్తుంది. అండ్ అలాంగ్ విత్ ద డాక్యుమెంట్స్, అంటే మేము ఎలా చేసామని ప్రాసెసింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ అవన్నీ, అవి కూడా విల్ ఫాలో. థ్యాంక్స్ అలాట్. నాకు ఎలా అనిపిస్తుంది అంటే రియల్ టైమ్, అంటే మనకి ఇండిపెండెన్స్ కోసం వాళ్ళు ఎలా ఫైట్ చేస్తారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మళ్ళీ అలాంటి స్ట్రాంగ్ దానికి ఆ రోజుల్లో వాళ్ళు మళ్ళీ ఎలా బయటకు వచ్చారో అలా అనిపిస్తుందిరా రాజా. ఇది నా రియల్ ఫీలింగు, అది చెప్తున్నాను.